ఏంటంటే మీరు పేడ్ ఆర్టిస్టులు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినారా అంటున్నారు. అసలు మీరు చదువుకున్నారా? మీకు చదువుకున్న వాళ్ళు మొత్తం వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తానన్నారు. అన్న నేను బీటెక్ స్టూడెంట్ను, నాది ఎంటెక్ కంప్లీటెడ్, పిహెచ్డీ వచ్చేసి అన్నమల యూనివర్సిటీ. కావాలంటే మీకు సార్ వచ్చినా కూడా లేకపోతే మీకు ఏమైనా ఐడి కార్డు కావాలని చూపెడతాను. అయినా కూడా 2019లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 2020లో ఇంటి దగ్గర 2 ఎకరాల ఆస్తిని మా అమ్మ భూమిని అమ్మి ఇక్కడ పంపించింది. ఇక్కడ పంపించిన తర్వాత ఒకటే సంవత్సరం అన్న మేము 6 నెలలు కోచింగ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఒక్కసారి కోచింగ్ తీసుకుంటే సరిపోయింది. మేము మళ్ళీ సరిపోయి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఇక్కడనే చదువుకుంటాను. దీంట్లో కష్టపడి చదువుకుంటున్నాం. చదువుకుంటే ఏమైపోయిందంటే కేసీఆర్ సార్ ఇచ్చినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ అమ్ముడుపోతాయి. కానీ అన్ని దాన్ని చేపట్టి మీకు ఏం చేసినాం, రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి మేము మాత్రమే వచ్చినాం. వేరే వాళ్ళు చేయబట్టి కాదు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఏదైనా అన్యాయం చేయడు, మాకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని సీఎం హోదాలో కూర్చోబెట్టినాం. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? జేఎన్టీహెచ్లో ఎవరిని పెట్టుకున్నారు? ప్రైవేట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ముందు మా స్టూడెంట్స్ను మమ్మల్ని ముదిరిపోయిన బెండకాయలు వ్యవసాయం చేసుకోపోండి, ప్రభుత్వ ఉద్యోగం రాదు, నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వనట్టే కదా. ఈ అంత ముచ్చట్లు ఎందుకు చెప్తాను? నీ దగ్గర జాబ్ క్యాలెండర్ ఇచ్చే పర్స్పెక్టివ్ ఉంటే నువ్వు ఏదలుచుకుంటే ఇవన్నీ ముచ్చట్లు చెప్పవు. నీ జాబ్ క్యాలెండర్ 7 నెలలు అన్న జాబ్ క్యాలెండర్ ఇస్తానికి ఏదన్నా 7 నెలలు పడుతుంది జాబ్ క్యాలెండర్ ఇస్తానికి. నీకు రైతులు రుణమాఫీ చేయడానికి మాత్రం వితిన్ 2 లక్షలు చేయడానికి మాత్రం నీకు టైం కుదురుతుంది. కానీ అదే స్టూడెంట్స్కి వచ్చేసరికి నిన్ను గద్దెనెక్కించిన స్టూడెంట్స్ని ఎక్కించడానికి జాబ్ క్యాలెండర్ చేయడానికి నీకు టైం కుదరదు. ఎందుకోసం అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చేసేది ఏది స్టూడెంట్స్ మీద కాదు. ఏదైనా నువ్వు అది ఇది అని అంటున్నావు అన్న. ప్రైవేట్ ఏమన్నా అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ 100 కోట్లు 200 కోట్లు అని అంటాను. ఏదన్నా నువ్వు ఎక్కడ చేసినావు? IIT పాస్ వల్ల ఒక్క స్టూడెంట్స్ మొత్తం పురుగులు అన్నం వచ్చి కేయూలోనేమో ఫ్యాన్ కింద పడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర పోయినావు అన్న. ఇలా నువ్వు జేఎన్టీలో వచ్చిన మీటింగ్ పెట్టినావు కదా, వాళ్ళ దగ్గర పోకపోయినావు. వాళ్ళ దగ్గర నువ్వు ఏమైతే చేయకపోయినావు. ఏదైనా కమిటీ చేస్తున్నావు నువ్వేమన్నా? అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కమిటీ చేసినావా? ఎవరన్నా నువ్వు ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఎవరైనా ఈ సన్యాసి రాసుకుంటే బూడిద రాలన్నట్టు ఎవరినేమన్నా నువ్వు రాసుకుంటే ఏమవుతుంది? ఏం రాదు. అదే అలగోపాల్ సార్ ఉన్నాడు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు. అంటే వాళ్ళంతా టాలెంటెడ్ లెడ్ పర్సన్స్. వాళ్ళంతా నువ్వు ఎందుకు రిక్రూట్ చేసినావు? మరి వాళ్ళ టాలెంట్ లేకపోతే నువ్వు ఎందుకు రిక్రూట్ చేసినావు? ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, మళ్ళీ తర్వాత కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళకు ఒక కమిటీ అయ్యి వాళ్ళతో నువ్వు ఏ విధంగా వాళ్ళతో నిర్ణయాలు తీసుకో. ఏం తెలియని వాళ్ళని నీ దగ్గర పెట్టుకొని ఎవరినెవరినైనా పెట్టుకొని నీ పక్కనే పెట్టుకొని వాళ్ళు చెప్పే మాటలు వినుకుంటాను తప్పుదో. బట్టి విద్యార్థులలో రాజకీయ కోణాలని నువ్వు పచ్చ కామర్లోనికి ఊరు మొత్తం పచ్చగా కనపడుతుంది. నువ్వు ఏమనంటే అది ఎవరైనా చూసిన వాళ్ళందరూ కూడా కళ్ళు మొత్తం పచ్చగా కనపడుతుంది. కాబట్టి నువ్వు ఆ విధంగానే మాట్లాడతావు. కానీ నువ్వు డైరెక్ట్గా వచ్చి నువ్వు ఇదే అసలు వచ్చినావు కదా, ఇక్కడికే రా, లేకపోతే కమిటీ హాల్లో మీటింగ్ పెట్టావు స్టూడెంట్స్తో. అప్పుడు మేము చెప్తాం, మా సంస్థ చెప్తాం, అప్పుడే నువ్వు. కానీ ఇవన్నీ ముచ్చట్లు రాగా మాకు డిసెంబర్ కల్లా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. నువ్వు గింతని పోస్టులు ఇచ్చి గింతమందిని 5 లక్షల మంది అభ్యర్థులు ఉన్నాయి, 563 పోస్టులు ఎట్లా కొడతామన్నా? ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? 6-7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంతే ఎవరు హేమలు ఉన్నారు. వాళ్ళ పోటీని తట్టుకొని మేము నిలబడాలంటే మాకు కూడా ఉన్నటువంటి పోస్టులు ఏంటి? ఇంత పోస్టులు కాదు. మీరు పెంచాల్సిన పోస్టులు నువ్వు జాబ్ క్యాలెండర్ దాకా వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు జాబ్ క్యాలెండర్ వెయిట్ చేస్తున్నావు? దీంట్లో పోస్టులు పెంచు, చెయ్యి. డిసెంబర్లో పెట్టి ఎగ్జామ్ రాస్తాం. నువ్వు దేని గురించో దాని గురించో నీకు December 9 ఏం తెలుసు కదా? నీకు December 9 ఏంటిది నీకు తెలుసు? అది నువ్వు సోనియమ్మ బర్త్డే రోజు నువ్వు కావాలని నువ్వు అట్లా చేస్తావు. నాకు తెలుసా అన్న. ఇదంతా ముచ్చట మొత్తం ఏంటంటే December 9 కల్లా సోనియమ్మ బర్త్డే అని చెప్పి నువ్వు ఈ విధంగా చేస్తాను. సోనియమ్మ బర్త్డే అదే December 9 రోజు తెలంగాణ ప్రకటన చేసి నీళ్ళక్కడ తెలంగాణ ప్రకటన చేసి విరమించినప్పుడు యుద్ధం